హలో దోస్తులు, ఈ రోజు వన్ మోర్ లేజీ రెసిపీ. ఇప్పుడు కప్పట్టుకులు అని చెప్పు నాకు. ఏ కాదు చెప్పే. మా ఆయన అయితే బాగా సిగ్గుపడిపోతాడు, అందుకే నేనే చెప్పేస్తానా. వాష్ చేసుకున్న కప్పు అటుకుల్లో కప్పు ఉప్మా రవ్వ అండ్ కప్పు పెరుగు, వీటిని మంచిగా కలుపుకొని అందులో కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుని 10 minutes వరకు పక్కన పెట్టుకోవాలి. అటుకులు మంచిగా నానతాయి, అందులో ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకుని అండ్ దాన్ని మిక్సీ చేసుకోవాలి. ఇది మంచిగా దోశ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా అండ్ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంతకీ మేము ఏం ప్రిపేర్ చేస్తామో చెప్పలేదు కదా, దీనిని సెట్ దోశ అంటారు. ఇందులోకి శనగపిండి ఆలుగడ్డ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఫస్ట్ అయితే ఒక స్పూన్ శనగపిండిని వాటర్ లో యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ లో పోపు దినుసులు వేసుకొని మనకు నచ్చిన వెజిటేబుల్స్ అండ్ ఆనియన్ యాడ్ చేసుకొని పసుపు ఉప్పు యాడ్ చేసుకొని శనగపిండి అయితే కలుపుకోవాలి. దాని తర్వాత ఆలుగడ్డ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి ఉడకబెట్టడమే. ఈ లేజీ రెసిపీ మా ఆయనకు కూడా వచ్చేసింది. 4 ingredients కూడా ఒకటే కప్ తో మెజర్ చేసుకుంటే పర్ఫెక్ట్ దోశ అయితే వచ్చేస్తుంది. వంట రాకపోయినా మా ఆయన చేసిన ఈ సెట్ దోశ అయితే సూపర్ టేస్ట్ ఉంది ఆలుగడ్డ కర్రీతో.